నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస్సా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నీటి ఎద్దడి నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్ తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. చెన్నూరు పెద్ద చెరువు విషయంలో 20 ఏళ్ల వివాదానికి తెర. చేపల వేట కోసం గంగపుత్రులు ముదిరాజుల మధ్య ఆధిపత్య పోరు. పోలీసుల చొరవతో చెరువును 2గా విభజన చేసి అప్పగింత. అద్దె చెల్లించని కొమరంభీం జిల్లా మత్తు పదార్థాల నిర్మూలన ఆబ్కారీ శాఖ కార్యాలయ అధికారులు. పెండింగ్లో ఉన్న అద్దెను వెంటనే చెల్లించాలని అధికారులను నిలదీసిన ఇంటి యజమాని. మెదక్ జిల్లా చిలిపిచేడు ఆగ్రో రైతు సేవా కేంద్రంలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్. గోదాంలో ఎరువుల నిల్వల పరిశీలన, సకాలంలో రైతులకు ఎరువులు అందించాలని ఆదేశం. మంచిర్యాల జిల్లాలోని ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నీటి ఎద్దడి నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి విలువ తగ్గుముఖం పట్టడంతో మంచిర్యాలకు తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోయి మంచిర్యాల నియోజకవర్గానికి సరఫరా చేసే పంపు హౌస్కు భూగర్భ నీరు అందకపోవడమైంది. నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరం కలగకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టులోని పంపు హౌస్ వరకు నీటి కాలువలను తవ్విస్తున్నారు. నిరంతరం పంపు హౌస్కు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ దీపక్ కుమార్ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న మిషన్ భగీరథ పంపు హౌస్ను సందర్శించి నీటి మళ్లింపు పనులను పరిశీలించారు. నీటి ఎద్దడి రాకుండా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్థానిక ప్రజాప్రతినిధులను ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులను పరిశీలించాలని ఆదేశించడంతో మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్యతో పాటు స్థానిక కౌన్సిలర్లు పనులను పర్యవేక్షించారు. ఈ సంవత్సరం ఎండాకాలం ఏదైతే భయంకరమైన ఎండలు రావడం వల్ల మంచినీటి కొరత పట్టణంలో కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండిపోయింది. ముఖ్యంగా పట్టణంలో 400-500 మీటర్ల లోతులో ఉన్న బోర్లు కూడా అన్ని ఎండిపోవడం జరిగింది. నీటి ఎద్దడి ఎంత ఉందో ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నారు. అయినా కానీ మున్సిపాలిటీ తరఫు నుండి ఇప్పటి వరకు ఈరోజు వరకు ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినా వర్షాలు తొందరగా వస్తాయనుకుంటే కొన్ని కారణాలు మరి ఏం కారణం తెలియదు కానీ ఋతుపవనాలు లేట్ కావడము మరి వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అయినా కానీ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఒక సపరేట్ లైన్ వేసి మరి నీటిని డైవర్ట్ చేసుకొని పంపుల వద్ద తీసుకొచ్చి వాటి ద్వారా నీళ్లు ప్యూరిఫై చేసి మరి మంచిర్యాల పట్టణానికి సౌకర్యంగా అందించాలనే ఉద్దేశం కొద్దీ మరి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల ప్రకారం మరి వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ మున్సిపల్ ఇంజనీర్లు కానీ నాయకులు కానీ అందరూ ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు ఈ 2-3 రోజుల్లో ఈ వర్క్ పూర్తిగా వెళ్ళిపోతే మరి మంచిర్యాల పట్టణానికి ఇంకొక 4 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ప్రజలు ఈ విషయాన్ని కొంచెం గ్రహించి మరి మాతో తోడ్పడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఒకవేళ భగవంతుడు కరుణించి ఈ 2-3 రోజుల్లో కానీ వారం రోజుల్లో కానీ 4-5 రోజులు గట్టిగా వర్షాలు పడిందంటే తప్పకుండా మళ్ళీ ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు ఉంటాయి. నీటికి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకొరకే ప్రేమ్ సాగర్ రావు గారు వెంటనే అధికారులను ఆదేశించి మరి నీటి ఎద్దడి ఉండకుండా పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యము ఆటంకం కలగకుండా మరి చర్యలు చేపట్టాలని వారు ఆదేశించడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినాము. దాదాపు 4 మీటర్ల లోతు నుండి సెంటర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లోపల నుంచి వాటర్ డైవర్ట్ చేసి పంపులో తీసుకొచ్చి మరి అక్కడి నుంచి ప్యూరిఫై చేసి క్లోరినేట్ చేసి మరి పట్టణానికి ప్రజలందరికీ అందించే విధంగా కార్యక్రమం రూపొందించడం జరిగిందని మీరు గత 20 రోజులు అవుతున్నప్పటికీ మరి వర్షాలు లేకపోవడం వల్ల మంచిర్యాల పట్టణంలో మరి తాగునీటికి ఇబ్బంది కలుగుతున్న విషయం వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే పంప్ హౌస్లోకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్ళు రావాల్సి ఉంటుంది కాలువ ద్వారా, ఆ కాలువలు కూడా ఏదైతే దూరం నుంచి వస్తున్నాయి ఆ కాలువలో నీళ్లు కూడా తగ్గుతున్న సందర్భంలో పెద్దలు ప్రేమ్ సాగర్ గారు హుటాహుటిన మరి అధికారులతో సమీక్షించి ఏదైతే ఇక్కడ ఆ సెంటర్ పాయింట్ నుండి ఏదో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సెంటర్ పాయింట్ నుండి ఈ పంప్ హౌస్ వరకు పర్మనెంట్గా ఒక కాలువను తీసుకురావడానికి వారు కృషి చేస్తున్నారు.
దాదాపుగా మరి పనులు కూడా ఇంకొక అరగంటలో ప్రారంభమవుతాయి. ఏదైతే మరి దాహార్తి తీర్చడంలో పెద్ద భీమేశ్వరరావు గారు గెలిచిన వెంబడే మరి మాట ఇచ్చి పట్టణంలో ప్రతి ఇంటికి కనీసం గంటన్నర ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మరి నీళ్లు అట్టడు స్థాయికి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా మరి మంచి దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు ఇస్తున్నారు. అంటే ముందే ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి మళ్ళీ కూడా నిరూపించడం జరిగింది. ముందే గమనించి మరి నీళ్ళు మరి ఇంకో కాలువ ద్వారా మరి తీసుకోవడం చాలా శుభపరిణామం. దాదాపుగా ఇంకొక నెల వరకు కూడా వర్షాలు లేకుండా మరి మంచిర్యాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి పెద్ద భీమేశ్వరరావు గారు ఇలాంటి నాయకుడు మరి ఎందుకు అవసరం అంటే మరి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇలాంటి మరి ఆలోచన మరి చేసే నాయకుడు ఎవరు ఉండరు. కాబట్టి పెద్ద భీమేశ్వరరావు గారికి ప్రజలందరూ తోడ్పాటు ఉండి ఇప్పుడు చిన్న సమస్యలకు కూడా మన అందరం ఏదైతే కౌన్సిల్ సభ్యులు కావచ్చు, లేదంటే టౌన్లోని నాయకులు కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలతోని మమ్మల్ని చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి ఆజ్పూర్ మండల నాయకులు కావచ్చు, మన మిషన్ భైరత నాయకులు, మిషన్ భైరత అధికారులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క 3 నుంచి 4 రోజులలో ఈ యొక్క కాలువ పనులు కూడా పూర్తవుతాయి. తద్వారా మనకు ఇంకొక నెల దాదాపుగా మనకి నీటి ఎద్దడి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన మంచిర్యాల శాసనసభ్యులు గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు తన ఎలక్షన్ల ముందు మంచిర్యాల కానివ్వండి, నస్పూర్ పట్టణానికి కానివ్వండి తాగునీటి కొరత లేకుండా, నీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని చూసుకుంటా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు వర్షాలు లేట్ అవ్వడం ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మన మంచిర్యాల మున్సిపాలిటీకి వెళ్లాల్సిన నీళ్లలో ఇబ్బంది ఉందని గుర్తించి ప్రజలకు అవసరాలను ముందే గుర్తించిన గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఇది అధికారులు కానివ్వండి, మున్సిపల్ కమిషన్ చైర్మన్ కానివ్వండి, వైస్ చైర్మన్ కానివ్వండి, పట్టణాధ్యక్షులు తుమ్మల నరేష్ కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ 2 మిషన్లు తీసుకొచ్చి వాటర్ని ఆ మధ్యల నుండి ఇక్కడికి పంప్ హౌస్ దగ్గరికి తరలించడానికి కోసం కృషి చేయడం జరిగింది. ఏదైతే అంతకుముందున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వము అనాలోచిత నిర్ణయం వల్ల కింద దిగువనున్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు ఇక్కడ నుండి వదిలేసి ఇక్కడ అంతకుముందు వర్షాకాలంలో మంచిర్యాల ముప్పుకు గురైంది కాబట్టి మళ్ళీ ముప్పు ప్రభావం వస్తే ఎలక్షన్స్లో మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇక్కడ ఉండాల్సిన స్టోరేజ్ కన్నా తక్కువ స్టోరేజ్ చేసి నిల్వ ఉంచడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా దిగువనున్న ప్రాజెక్టులు వాటి కొట్టుకపోవడం వల్ల ఈరోజు పంపింగ్ చేయలేక ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు మంచిర్యాల పట్టణానికి తాగునీటి ఏర్పడింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా కూడా వర్షాకాలం కాదు, ప్రభుత్వం చలికాలం అయిపోతున్న మూమెంట్లో వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రేమ్సాగర్ రావు గారు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రజల కష్టాలు తీర్చడంలో ముందుంటుందని నిరూపించుకున్న ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు కానివ్వండి, ప్రజల కోసం ఆలోచించిన ప్రభుత్వం. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా ప్రజల అవసరాలను తీర్చడంలో ముందుండడానికి ప్రేమ్సాగర్ రావు గారు కృషి చేస్తారని చెప్పి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. దీనికోసం ప్రజల కోసం ఈ దాహార్తిని తీస్తున్న గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారు. వారికి ఖచ్చితంగా మా ఆజిపూర్ మండలం నుండి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. చెన్నూరు పెద్ద చెరువు విషయంలో గంగపుత్రులు ముదిరాజుల మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. చెరువులో చేపల వేట విషయంలో గత 20 సంవత్సరాల నుండి వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది. పోలీసుల చొరవతో చెరువును 2 విభాగాలుగా విభజన చేసి వీరికి అప్పగించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు చేపల కోసం గంగపుత్రులు ముదిరాజ్ కులస్తుల మధ్య 20 సంవత్సరాల నుండి జరుగుతున్న సుదీర్ఘ పోరాటానికి తెరపడింది. గత కొన్ని సంవత్సరాలుగా ముదిరాజ్ మరియు గంగపుత్రుల కులాల మధ్య పెద్ద చెరువులో చేపల వేట చిచ్చురేపింది. ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో ముదిరాజ్ మత్స్యకార సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆందోళన తీవ్రతరం కావడంతో స్థానిక సీఐ రవీందర్ చొరవతో ఆందోళనకారులు శాంతించారు. రాజమార్గమని ఇరు పక్షాల కుల పెద్దలు నిర్ణయించడంతో పెద్ద చెరువును 2 సమభాగాలుగా విభజనకు ఇరు కులాల మధ్య ఒప్పందం కుదిరింది. ఎన్నో ఏళ్ల తమ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడటంతో ముదిరాజ్ కులస్తులు సంబరాలు జరుపుకున్నారు. మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబంధస్తాలు పెట్టుకొని వాళ్ళ 2-3 వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళారులని, ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ని, అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం, చెట్ల బోట్లు వేసిళ్ళు, వలలు వేసిళ్ళు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి తెచ్చిళ్ళు, పోయిన సంవత్సరం నెల్లూరు తెచ్చిళ్ళు, అంతకుముందు ఒంగోలు నుంచి తెచ్చిళ్ళు. అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం 10 రోజులల్లో పెద్ద పెద్ద డీసీఎం వ్యాన్లల్లో టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు, వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం 2-3 వ్యక్తులు వాళ్ళ కన్సర్న్ లోపల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు,
ఏదైతే మా ముదిరాజుల కులం తరపున మా ఆరోపణ ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బెస్త వాళ్ళు అనే వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. దాదాపు మాకు తెలిసి ఒక 20-30 కుటుంబాలు కూడా తక్కువనే ఉన్నాయి వాళ్ళే. అయినప్పటికి కూడా అధికారుల దగ్గర మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే, అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే 156 మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖితపూర్వకంగా కూడా అధికారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచిల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక 3-4 గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా 72 మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు. దాంట్లో 4 మా ముద్రాజు బంధువులు చూపించిళ్ళు. మిగతా 68 మందిని బెస్తా వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు. మేము 68 లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన 156, గతంలో ఇచ్చిన 119 మంది సభ్యుల్ని, ఇప్పుడు ఇచ్చిన 72 మంది సభ్యులు కూడా దాదాపుగా వాళ్ళు 30 మంది సభ్యులు కూడా లేరు. ఆ ఇచ్చిన 72లో కూడా 40 పైన చిలుకు మంది దాదాపు కొందరు చనిపోయారు, కొందరేమో ముంబై ఉంటారు, కొందరేమో ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు ముసలోళ్ళు కూడా అయి ఉన్నారు. అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్దని ఉన్నది. ఇక్కడ నివాసం ఉండి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఓటర్ కార్డు ఉండి ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువులో సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిబంధనలు, అవన్నీ నిబంధనల రూల్స్ని తుంగలు దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కాల్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదిరాజులు పొట్టగొట్టాలని చెప్పేసి అని చూస్తారు. మా ముదిరాజు కులస్తుల అందరి డిమాండ్ ఏంటంటే, మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లారేసి మా కళ్ళ మూడినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి, నెల్లూరు నుంచి, ఒంగోలు నుంచి దళారుల చెట్లు పెట్టి మరి వాళ్ళ చెరువులో పుట్టినటువంటి వాళ్ళకు చెరువులు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెరువులు ఉన్న చేపలను తినలేక, అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప. అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు. కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి వార్తలు కూడా చెప్పినాం, ఏదైతే సార్ ఇక్కడ గైడ్లైన్స్ ఏదైతున్నా గైడ్లైన్స్ కాకుండా మరి గైడ్లైన్స్ పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు, ముంబైలో ఉద్యోగం చేసేవాళ్ళు, సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సొసైటీ మేము బోగస్ అని చెప్పేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారు వస్తే కూడా అతను చూపించడం జరిగింది. అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు మరి ఏడీ గారితో మాట్లాడాలి అనుకుంటున్నాం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజుల తర్వాత నేను దానికి సమస్య పరిష్కారం చూపుతా అని చెప్పేసి అన్నారు. ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెలుగోళ్ళం అన్నదమ్ముల లెక్క అక్కయ్యల లెక్క ఏదైతే సరిసగం వాటాగా మరి అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, దానికైనా మేము సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముద్రాలకు, మా యువకులకు, మా కులస్తులందరికీ చెరువులో సభ్యత్వాలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరి దాంట్లో సభ్యత్వాలు ఇచ్చి మా ప్రధాన వృత్తి చెరువుల మీద చేపలు పట్టుకోవడం, పండ్లు పొలాలు అమ్ముకునే వృత్తి. కాబట్టి మా వృత్తికి మరి ఇతరులు వేరే వాళ్ళని దళాలను పెట్టి మరి మా పొట్ట కొడతా అంటే మేము చూసుకుంటున్నాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, ఉధృతం చేస్తాం. ఎక్కడికైనా సిద్ధంగా, ఎంతకైనా సిద్ధమే. చెరువు వచ్చేదాకా ఇసపెట్టేది అని చెప్పేసి అని మా ముద్రాజు కులస్తులు కూడా అందరూ కూడా మరి గతంలో ఈ పెద్ద మనుషుల ఒప్పందం 1998 ఇది బెస్త కులాస్తులు మా ముద్రాజు కులాస్తులకు మరి పెద్ద మనుషుల దగ్గర ఒప్పందం చేసుకొని రాసుకున్నటువంటి ఉన్నది. దీన్ని పట్టించుకోకుండా మరి అధికారుల దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని లంచాలు ఇచ్చుకొని వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేర్లు, ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని చేస్తారు. అసలు యాక్చువల్గా మేము మా ప్రధాన డిమాండ్ కూడా మేము ఇప్పటికి కూడా మేము ప్రతిముఖంగా బెస్త కులాస్తులము మరియు ముద్రాజు కులాస్తులము ఏకాస్తులమై ఈ పెద్ద చెరువులో చేపలు పట్టుటకు మా నుండి
100 రూపాయల నుండి 50 రూపాయల% ముదిరాజులకు, 50 రూపాయల% మాకు బెస్త కులస్తులకు. ఇది మేము అందరం ఇరు వర్గాలం ఏకస్తులమై ఒప్పందం రాసుకున్నాం. ఈ రోజు నుంచి మా సగభాగం ముదిరాజు కులస్తులు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మనమరి మండలం జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులను పట్టణ సీఐ శశిధర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, అలాగే ఎవరూ కూడా చెడు మార్గంలో వెళ్ళొద్దు అని అన్నారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సేవా కార్యక్రమాలను వారి బృందాన్ని అభినందించారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ యువత చెడు మార్గంలో వెళ్లకుండా మంచి వైపే వెళ్తూ మంచిగా చదువుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరిలో సేవాభావం ఉంటూ మీరు కూడా చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. అందరూ కూడా పిల్లలు మరి దీన్ని సద్వినియోగం చేసుకొని స్కూల్లో మంచిగా చదువుకొని మీ యొక్క తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మీద ఉన్నారు కాబట్టి మెయిన్గా ఇప్పుడు మనకు అవుట్ వచ్చే స్టూడెంట్స్ 9th కానీ 10th కానీ మంచి చదువుకొని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అంటే అల్లాటప్ప స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూళ్ళకు అతీతంగా ఇక్కడ స్టాఫ్ కూడా మనం చూసినట్టయితే బయట ప్రైవేట్ స్కూళ్ళ కన్నా మంచి స్టాఫ్ ఉంటారు మీకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకంటే అందరు కూడా బీఈడీ చేసిన స్టాఫ్, ఎడ్యుకేటెడ్ స్టాఫ్, ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారు మీ దగ్గర. కాబట్టి దీన్ని మీరు అందరు స్టూడెంట్స్ కూడా సద్వినియోగం చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా మంచి స్టాఫ్ ఉన్నాక టీచర్స్ని ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. మీరు అడిగి క్లారిఫై చేసుకొని ముందుకు పోవాలి. ఇక చదివే పిల్లలు ఉంటే ఇంకా మంచి ఎంకరేజ్ చేస్తారు. ఏదో ప్రైవేట్ స్టూడెంట్స్ వాళ్ళు మంచిగా షో పుట్టప్ ఉంటుంది అంతే తప్ప ఎడ్యుకేషన్ అనేది మనం చెప్పినట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని చాలామంది ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిగా ఇంట్రెస్ట్గా చదువుకుంటే మనకు మంచి దారి చూపెడతారు. కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్కి మెయిన్లో నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా అవుట్ కమింగ్ స్టూడెంట్స్ మీరు మీ యొక్క మార్క్స్ అన్నీ కూడా గ్రేడింగ్ అంతా కూడా ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మంచిగా సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలి. ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కావద్దు. మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మీ సర్కిల్లో కొంచెంమంది ఈ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి ప్రలోభ పెడతా ఉంటారు. అంతా కూడా టెంపరీ హ్యాపీనెస్ అది అంతే. ఫ్యూచర్ మనం ఆలోచించుకోవాలి. టెంపరీ హ్యాపీనెస్లో మీరు దేనికన్నా బానిస అయిపోయిందంటే మీ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా బాబు మంచి స్కూల్కి పోయి మంచిగా చదువుకుంటాడు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇంటికాడ కష్టపడుతూ ఉంటారు, కూలి పనికి పోతారు, స్కూల్ పంపించినా మా వాడు మంచి కష్టపడతాడు, అమ్మాయి మంచి కష్టపడతామని వాళ్ళు అనుకుంటారు. కానీ చూసినట్టయితే కొంచెంమంది స్కూల్ ఎగ్గొట్టుడు కానీ, సాయంత్రం అయితే ఫ్రెండ్స్తో బయట తిరుగుడు కానీ, ఇంకేమేమో కథలు చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అట్లాంటి వాటికి జోలిపోతే మాత్రం నిరా ఇబ్బందులకు గురవుతారు. అట్లనే ఇంకేమన్నా మీరు గంజాయి లాంటివి కానీ అట్లాంటివి ఏమైనా అలవాటు చేసేటట్టు కానీ అట్లాంటివి ఉన్నా కూడా అందరూ కూడా ఇచ్చిన వాళ్ళు, తాగిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా జైలు పాలవుతారు. మీరు ఒక్కసారి కనుక ఏదైనా కేసులో ఇరుకున్నారా అంటే ఎక్కడ కూడా మీకు ఒక చిన్న నౌకరు, సెక్యూరిటీ నౌకరు కూడా మీకు ఎవరు ఇయ్యరు. కొట్లాటల్లో కానీ దీంట్లో కానీ బయట తాకుండా చేసుకున్నాడు కానీ అట్లాంటి ఏమున్నా కూడా ఒకసారి పోలీస్ కేసు అయిందంటే ఏ చిన్న కేసు అయినా కూడా ఫ్యూచర్లో మీకు ఎటువంటి జాబ్ రాదు, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరేదో చెప్పిల్లని ఎవరేదో చేసినని చెప్పి మనం అట్లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే దూరం చేసుకోవాలి. ఎవరి దగ్గర అట్లాంటి చెడు అలవాట్ల దగ్గరికి పోతున్నాం. మంచి చదువుకోవాలి. ఇప్పుడు చాలా జాబ్స్, ఫ్యూచర్లో చాలా జాబ్స్ ఉంటాయి. ఫౌండేషన్ మంచిగా ఉండాలి. మీకు పునాది గట్టి ఉండాలంటే మీరు మంచిగా చదువుకోవాలి. ఇక్కడ చదువుకుంటేనే నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ అది పోయినా కూడా మీకు చెప్పిందే అక్కడ సిలబస్ మళ్ళీ వస్తూ ఉంటుంది. దీని బేసిక్స్ అక్కడ ఉంటాయి కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. చాలామంది మంచి గట్టిగా చదువుకొని మంచి జాబ్స్, రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఉపయోగించుకోవచ్చు, మంచి జాబ్ సంపాదించుకోవచ్చు. మేము అందరం కూడా జాబ్ చేస్తున్నామంటే మీ స్టాఫ్ మీ అందరూ జాబ్ చేస్తున్నారంటే వీటి అందరూ కూడా ఏంటంటే అందరూ కష్టపడి చదివి వచ్చిన వాళ్ళు, చదవకుండా పుట్టిన ఎగ్జామ్ రాయకుండా అందరూ వస్తారు. ఎవరైనా వస్తారమ్మా? అందరు మంచి చదువుకుంటేనే కదా. ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ బాగా ఎక్కువైపోయింది ఉన్నారా? మీ దాంట్లో మీకే కాంపిటీషన్ ఉంటుంది. ఎగ్జామ్లలో మీ పక్క అమ్మాయి పక్క దోస్తే కాంపిటీషన్. నీకు ఒకటే జాబ్ ఉన్నది, 5 రాశులు అనుకో, ఎవరికి వస్తుంది? ఒకరికే వస్తుంది కదా. దాంట్లో ఎవరికి వస్తుంది? మంచిగా చదివిన వాళ్ళకే వస్తుంది. కాబట్టి ఆ మంచి చదివిన వాళ్ళు మీరే ఉండాలంటే వాళ్ళకన్నా ఎక్కువ నేను చదువుకోవాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను బుక్స్ చదవాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలి, వాళ్ళకన్నా ఎక్కువ నేను డైలీ పేపర్ చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి.
మెదక్ జిల్లా చిలిపేట మండలంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రంలో గల ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎరువుల స్టాక్ రిజిస్టర్, గోదాంలోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యూరియా 10,168 మెట్రిక్ టన్నులు, DAP 704 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 4,417 మెట్రిక్ టన్నులు, పొటాష్ 373 మెట్రిక్ టన్నులు, సూపర్ ఫాస్ఫేట్ 285 మెట్రిక్ టన్నులు అన్ని కలిపి 15,947 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎరువులను ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, DCMS కేంద్రాలు మరియు ప్రైవేట్ దుకాణాల ద్వారా రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి రైతు దగ్గర నుండి ఆధార్ కార్డు వివరాలను సేకరించి మాత్రమే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల కొరత లేకుండా అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మనమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించడానికి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్నికల సాధన జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మనమరి పట్టణ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ పట్టణానికి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పట్టణ ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో అంగడి బజార్ పద్మశాలి భవన్లో జూన్ 30న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి యువజన సంఘాలు అందరూ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అందరికీ నేటి నుండే ఆహ్వానాలు అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో పట్టణ మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవటానికి కారణాలు, ఎన్నికలు జరగాలంటే ఏం చేయాలనే అంశాలపై క్లుప్తంగా చర్చించడం జరుగుతుందని అన్నారు. చెప్పడంతో పేరు గొప్ప ఊరు దిబ్బన్న చందంగా మారింది మందమరి పరిస్థితి. అన్ని వార్డుల్లో సమస్యలు చాలా పేరుకపోతున్నాయి. అదేవిధంగా ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజాప్రతినిధులు లేకపోవడం ద్వారా చాలా సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. మున్సిపాలిటీకి కానీ అదేవిధంగా ఈ సంబంధిత అధికారులను కలిసేందుకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు తప్పడం లేదు. అయితే గత 31 సంవత్సరాలు ఈ పరిస్థితి కొనసాగుతున్నది. తాజాగా మందమరి ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ కార్యాచరణను తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా కలెక్టర్ గారు అదేవిధంగా సంబంధిత అధికారులను కూడా కలవడం జరిగింది. ఆదివారం నాడు మందమరి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల శివాలయం పక్కన ఉన్న పద్మశాలి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలను ఆహ్వానిస్తున్నాం. అందరికీ ఈరోజు సాయంత్రం నుండి ఆహ్వాన పత్రికలు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై మందమరికి పట్టిన గ్రహణాన్ని వీడించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎన్నికల సాధన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలన్నదే మా యొక్క జేఏసీ ముఖ్య లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి ఎన్నికలు నిర్వహించే వరకు ఈ జేఏసీ పనిచేస్తూనే ఉంటుందని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మందమరిలో ఉన్న ప్రతి పౌరుడు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరై అసలు మందమరికి ఎన్నికలు ఎందుకు జరగడం లేదు, ఎన్నికలు జరగాలంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రొఫార్మాతోని మేము ఈ ఎన్నికల జేఏసీ కమిటీ ఎలా ముందుకు పోతుందనే విషయంపై క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా మందమరి ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గత 31 సంవత్సరాలుగా మందమరిలో పాలన లేక ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యొక్క సమస్యల వల్ల మున్సిపాలిటీకి కానీ, MRO డిపార్ట్మెంట్కి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎక్కడ వెళ్ళినా కూడా పాలనకు సంబంధించిన సభ్యులు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ యొక్క సాధన కమిటీ జేఏసీ తరపు నుంచి మందమరిలో సాధన కమిటీ తరపు నుంచి మందమరిలో మేము ఏ విధంగా ఎందుకు ఎలక్షన్ జరగడం లేదు, అసలు ఎందుకు ఆగినాయి, ఏ విధంగా ఈ ఎలక్షన్ని తెప్పియాలి అనే తత్వంలో సాధన కమిటీ జేఏసీ తరపు నుంచి ఆదివారం అనగా 30 తారీఖు పద్మశాలి భవన్ మందమరి పాత బస్టాండ్ దగ్గర ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కుల బాంధవులు మరియు రాజకీయ వ్యక్తులు మరియు పార్టీ తరపు నుంచి అందరూ ఆహ్వానితులే మరియు యువజన నాయకులు కూడా
ఇందులో పాల్గొని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని అందరూ విజయవంతం చేయాల్సిందిగా మందమరి సాధన కమిటీ జేఏసీ తరపు నుంచి కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూర రఘోత్తం రెడ్డి, వంటేరు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ మాను చౌదరి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్య, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీ విభాగం మరియు పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, స్త్రీ శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమం తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. సభ్యులకు పదవీకాలం వచ్చే నెలతో ముగియనుండటంతో సభ్యులు వారి పదవీకాలంలో చేసిన పనులను, అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సభ్యులను జిల్లా పరిషత్ చైర్పర్సన్, మంత్రి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలుగా జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా ప్రజాసేవలో ఉన్న మీరు ప్రజల గుర్తింపు పొంది భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులను చేపట్టి ప్రజా సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని, అందుకు తన మద్దతు ఉంటుందని అన్నారు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతా సమయం ప్రజా అభివృద్ధి కోసం పాటుపడుతుందని అన్నారు. అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ మాజీ మంత్రి, పెద్దల స్థానిక శాసనసభ్యుడు సిద్దిపేట హరీష్ రావు గారికి, దుబ్బాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారికి, జనగామ శాసనసభ్యుడు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ గారు, యాదవ్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ జడ్పీటీసీలకు, మండల పరిషత్ అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. ఇది మీ 5 సంవత్సరాల ప్రజా జీవితంలో మండల పరిషత్ అధ్యక్షుల హోదాలో, జిల్లా పరిషత్ సభ్యుని హోదాలో ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం లోపల అనేక అంశాలు చేయాలనే ఆలోచన ఉండి కొంత చేసి కొంత చేయక, ఏది ఏమైనా 5 సంవత్సరాల ప్రజాస్వామిక జీవితం లోపల గడిపిన మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరాలు గడిపిన దానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైతే ప్రమోషన్ ఇంకా పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలు మీకు గుర్తింపునిచ్చి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, పోరాటాలు అన్నీ కూడా ఎన్నికల వరకే. దాని తదుపరి ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యను పరిష్కరించే విషయానికి వచ్చినప్పటికీ గతంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు కావచ్చు, ఇప్పుడు నేను మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి హుస్నాబాద్, సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా, మీరు మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి నా వద్ద కర్తవ్యంగా నేను బాధ్యత వహిస్తాననే మాట నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ప్రభుత్వం రాబోయే కాలం లోపల ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇతర ప్రభుత్వ 6 గ్యారంటీల హామీలు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటి క్యాబినెట్లో రైతు రుణమాఫీ చేయాలనే మాట కూడా నిర్ణయం చేసినాం. కాబట్టి ఇటువంటి అంశాలని ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. మీ దృష్టికి ఏదైనా ప్రజల సమస్య వస్తే తప్పకుండా ఏదో పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి, ప్రజా సమస్యలు అనేటువంటి ఆలోచనతో మరి తప్పకుండా దానిలో భాగస్వామ్యం తీసుకునే విధంగా వ్యవహారం చేయమని చెప్పి కోరుతూ, ముఖ్యంగా రైతాంగ సమస్యలు కావచ్చు, విద్యారంగంలో తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు. ఈ మధ్యకాలంలో మనం 2 నెలలు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు లేదా స్కూళ్ళు సెలవులు ఉన్నప్పుడు కూడా దాదాపు రాష్ట్రంలో 26,000 పాఠశాలలకు 1,100 కోట్ల రూపాయలతో కలరింగ్ కావచ్చు, చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ పనులు అన్ని గ్రామాల్లో మీ మండలాల్లో జరిగినాయి. అదేవిధంగా
ఇంకా ఏమైనా అటువంటి విద్య, వైద్య, వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ఏమున్నా మీరు మీ యొక్క బాధ్యతగా మండల ప్రజల సంక్షేమం కొరకు కృషి చేయాలని, మీరు గత 5 సంవత్సరాలుగా పనిచేసిన దానికి ప్రజలు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తారనేటువంటి ఆకాంక్షను తెలియజేస్తూ మరొకసారి ఈరోజు జడ్పీ చైర్మన్గా, దాని తర్వాత జడ్పీ వైస్ చైర్మన్గా, జడ్పీ సభ్యులుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, క్షేత్రస్థాయిలో ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, స్థానిక సంస్థల్లో 73, 74 రాజ్యాంగ ఆధునీకరణ ఉన్న మరి అనేకమైనటువంటి నిధులకు సంబంధించిన ఇబ్బందులు, రకరకాల సమస్యలున్న ఈ కాల పరిమితిని విజయవంతంగా ముగించుకొని ఈరోజు చివరి సమావేశం జరుగుతున్న ఈ సమావేశంలో మరి నేను కూడా మీతో కలిసి పాల్గొనేటువంటి అవకాశం దొరికింది. మరొకసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా సిద్దిపేట అభివృద్ధికి ఇన్ని రోజులు చేసినటువంటి ఏ విధంగానైతే శ్రమపడ్డారో, 5 సంవత్సరాలుగా నిజంగా మా సభ్యులందరూ కూడా చెప్పినట్టు కుటుంబ సభ్యులాగా ఉండి మన జిల్లా అభివృద్ధికి గౌరవ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరి సహాయ సహకారాలతోనే అన్ని రంగాలలో కూడా సిద్దిపేట జిల్లాని టాప్లో ఉంచుకోవడానికి, అంటే తెలంగాణ రాష్ట్రంలో టాప్ లెవెల్లో ఉంచుకోవడానికి ప్రజల సహాయ సహకారాలతోనే, అధికారుల సహాయ సహకారాలతోనే, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఇప్పుడు మంత్రులు హరీష్ రావు గారి యొక్క చొరవతోనే నిజంగా ఆర్థిక శాఖ మరి ఆరోగ్య శాఖ మంత్రివర్యులుగా ఉండి ఎక్కువ నిధులను మన సిద్దిపేటకు తెచ్చుకొని, అంటే ఈ మిగతా జిల్లాలకు ఈర్ష కలిగే విధంగా మన సిద్దిపేటను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దానికి గాను జిల్లా ప్రజల పక్షాన మంత్రులు హరీష్ రావు గారికి అందరి పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి లేడీ రిజర్వేషన్ అవడం వల్ల గౌరవ అప్పటి ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలాంటి అరుదైన అవకాశాన్ని నాకు ఇచ్చి సేవ చేసే, అంటే జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. దానికి గాను వారికి మన జిల్లా ప్రజలందరి పక్షాన, ప్రజాప్రతినిధుల పక్షాన నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనందరూ పెద్దలు చెప్తుంటారు ఎంత గెలిచి రచ్చలేవారంటారు. ఇంటి వారి సహాయ సహకారాలు ఉంటేనే మనం బయట ఏదైనా చేయొచ్చు. చాలాసార్లు కూడా అందరితో పాల్పంచుకోవడం జరిగింది. పూర్వం చెప్పేవాళ్ళు ఒక పురుషుని యొక్క విజయం వెంట స్త్రీ ఉంటుంది అని, కానీ ఇప్పుడున్న దీనికి గాను మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఒక స్త్రీ యొక్క అభివృద్ధికి, విజయానికి పురుషుల సహాయ సహకారం ఉంటే, పరస్పర సహాయ సహకారాలు ఉంటేనే మనం ముందుకు వెళ్తాం అన్నదానికి నిదర్శనం మా కుటుంబమే. గత 40 సంవత్సరాల నుంచి కూడా మా వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో, ఆ తర్వాత హరీష్ రావు గారితో ఉంటూ రాజకీయ జీవితంలో నిజంగా తను ఎప్పుడు కూడా సీట్లో కూర్చోలేదు. సర్పంచ్గా కూర్చున్నారంటే తర్వాత లేడీ రిజర్వేషన్స్ వచ్చి దాంట్లో మా కుటుంబానికి నాకు అవకాశం రావడం జరిగింది. మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతోనే, ముఖ్యంగా మా వారి యొక్క సహాయ సహకారాలతోనే నేను అంటే జిల్లా అభివృద్ధికి కృషి చేశానని అనుకుంటున్న, సమగ్ర అభివృద్ధికి, అంటే అన్ని రంగాలలో కూడా మంత్రి యొక్క చొరవతోనే చాలా అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పుడు కూడా మన అవసరాలను బట్టి అది పెరుగుతూ ఉంటుంది. కనుక రాబోయే రోజులలో మన ఏ స్థానాలలో ఉన్నా కూడా ఇంతకుముందు చెప్పినట్టు మన ప్రజల, పేద ప్రజల అభివృద్ధికి కానీ, మన ప్రాంత అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి, మన సమిధలాగా మన సిద్దిపేట జిల్లాకు ఒక మంచి పేరు ఉంది. ఆ పేరుని ఎల్లవేళలా నిలబెట్టుకోవడానికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా ఇంకా అదే ముందు స్థానాన్ని ఎప్పటిలాగా నిలబెట్టుకోవడానికి మీరందరూ కూడా సహాయ సహకారాలంటే గత 5 ఏళ్లలో కూడా మీరందరూ అంటే ఒక నిజంగా కూడా ఒక కుటుంబ సభ్యులు అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు, పై స్థాయి నాయకులు కానీ, మా కింద అంటే మా తర్వాత ఉన్న నాయకులు కూడా కోఆపరేషన్ చేస్తేనే ఈ స్థాయికి రాగలిగాం. ఇంకా అందరం కూడా సంతోషంగా ఈ 5 సంవత్సరాలు నిజంగా 2 ఏళ్ళు కరోనా నుంచి చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న గారు అంటే గేటాలు అవడానికంటే 2 ఏళ్ళు వరకు ఇంకా ఉన్నాం, ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. అలాంటి విపత్తు రాకపోయిందని తెలియజేస్తూ నిజంగా అందరం కూడా సంతోషంగా మీరు కొమరంభీం జిల్లా కేంద్రంలోని మత్తు పదార్థాల నిర్మూలన ఆగ్బారి శాఖ కార్యాలయం అద్దె విషయంలో గొడవ చెలరేగింది. అద్దె చెల్లించకపోవడంతో భవనాన్ని ఖాళీ చేయాలని ఇంటి యజమాని అధికారులను నిలదీశారు. అద్దె చెల్లించలేక భవనాన్ని ఖాళీ చేయాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మత్తు పదార్థాల నిర్మూలన మరియు ఆగ్బారి శాఖ అధికారులను ఓ ఇంటి యజమాని నిలదీశాడు.
తమకు చెల్లించాల్సిన ఇంటి అద్దె 2 లక్షల రూపాయలతో పాటు కరెంటు బిల్లు 6,000 చెల్లించిన తర్వాతనే భవనాన్ని ఖాళీ చేయాలని యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అధికారులు విద్యుత్ బిల్లు బకాయి చెల్లించిన తర్వాతే బిల్డింగ్ను ఖాళీ చేస్తామని యజమానికి తెలిపారు. ఆసిఫాబాద్లో ఇల్లు ఉన్నది, అది రెంట్కి ఇచ్చిన ఎక్సైజ్ ఆఫీస్కి. అయితే వాళ్ళు 2 సంవత్సరాల నుండి రెంట్ ఇస్తలేదు. నెలకు 12,000 కరెంటు బిల్లు కడతలేదు. వచ్చి అడిగితే రేపు మాపు అనుకుంటా 2 సంవత్సరాలు ఆపిండు. ఇప్పుడు నాకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నారు. నాకు ఇంకొకటి వచ్చి చెప్తే నేను వచ్చి అబ్బాడితే ఏం అక్కడికి వెళ్ళి వస్తలేదు, మేమేం చేసుడు అని వాళ్ళు చెప్తే అట్లయితే నేను లాకేస్తాను అంటే లాస్ట్కు చెప్పుకున్నది. కరెంటు బిల్లు శనివారం 29 తారీఖు ఖచ్చితం కరెంటు బిల్ రిసిప్ట్ ఇస్తాం, తర్వాత నీ రెంట్ ఎంత ఉన్నదో అంత తర్వాత మేము చేస్తాం అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. సార్ ఏమన్నాడంటే నువ్వు ఒకవేళ ఇక్కడ ఏమన్నా లొల్లిగిన చేస్తే నీ మీద కేసు చేస్తా అని నన్ను భయపెట్టిండు. నేను అడుగుడే నాది తప్ప. కరెంట్ బిల్లు ప్రస్తుతానికి కరెంట్ బిల్లు అయితే అయింది, తర్వాత మన ఇంటి కిరాయి తర్వాత ఇచ్చారు అని అంటే నీ మీద కేసు చేస్తా అని మన జిల్లా ప్రెసిడెంట్ ఆయన పెద్దగా ఉంటాడు కదా సూపరింటెండెంట్ ఆయన కేసు పెడతా అన్నాడు. లాస్ట్కి ఇక పెట్టుకో మరి పెట్టుకో, నేను కిరాయి ఇచ్చిన అది తప్పు అయింది, పెట్టుకో అని నేను అంటే అప్పుడు ఒప్పుకున్నాడు. ఎప్పుడు శనివారం 29 తారీఖు నీకు కరెంట్ బిల్ రిసిప్ట్ ఇస్తా అని అంటే అప్పుడు అది ఇస్తేనే నేను ఖాళీ చేస్తా అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా. 2 లక్షల రూపాయలు రావాలి, 2 లక్షల చిల్లర అంటే 2 సంవత్సరాలు అంటే నెలకు 12,000, దాన్ని ఒక 2,40,000 కాస్తుంది కరెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీటి ఎద్దడి నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్. తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. చెన్నూరు పెద్ద చెరువు విషయంలో 20 ఏళ్ల వివాదానికి తెర. చేపల వేట కోసం గంగపుత్రులు ముదిరాజుల మధ్య ఆధిపత్య పోరు. పోలీసుల చొరవతో చెరువును 2గా విభజన చేసి అప్పగింత. అద్దె చెల్లించని కొమరంభీం జిల్లా మత్తు పదార్థాల నిర్మూలన ఆబ్కారీ శాఖ కార్యాలయ అధికారులు. పెండింగ్లో ఉన్న అద్దెను వెంటనే చెల్లించాలని అధికారులను నిలదీసిన ఇంటి యజమాని. మెదక్ జిల్లా చిలిపిచేడు ఆగ్రో రైతు సేవా కేంద్రంలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్. గోదాంలో ఎరువుల నిల్వల పరిశీలన, సకాలంలో రైతులకు ఎరువులు అందించాలని ఆదేశం. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.